హలో ఆల్, ఈరోజు చికెన్ ఫ్రై ఎలా చేద్దామో చూద్దామా. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకుని అందులో ఆయిల్ వేసుకుని ఆనియన్స్ ఇలా పొడుగు సైజు కట్ చేసుకోండి. తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోండి. బాగా ఆయిల్లో బాగా ఫ్రై అయిపోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్లోకి వస్తే ఏంటంటే మనకి చికెన్ టేస్ట్ బాగుంటుంది. ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా బాగా వేగిపోవాలన్నమాట. అప్పుడే అసలు ఆ ఫ్రైకి రుచి వస్తుంది. తర్వాత మనం 1 అవర్ బిఫోర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇంకా వేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి వేసుకున్నాక తర్వాత మసాలా పొడి, ధనియాల పొడి వేసుకుని హై ఫ్లేమ్లోనే ఒకసారి అటు ఇటు కలుపుకోండి బాగా. ఇలా ఆయిల్ అనేది హై ఫ్లేమ్లో పెడితే ఏంటంటే చికెన్ బాగా కుక్ అవుతుంది. చూసారా, ఆనియన్స్ అవి కూడా అలా ఫ్రై అయ్యేలా టేస్ట్ నిజంగా చాలా బాగుంటుంది. ఒకసారి ఇలా ట్రై చేయండి. ఈ రెసిపీ చాలా బాగుంటుంది. నేను వీక్లీ వన్స్ ఇలా చేసుకుని తింటానమాట. పద్దాక మన కర్రీ తినాలంటే బోర్ కొడుతుంది కదా, అలాంటప్పుడు ఇలా చేసుకుంటే బాగుంటుంది టేస్టీగా. తర్వాత ఒక స్పూన్ కారం వేసుకుని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి అటు కలుపుకున్నాక కొంచెం ఆయిల్ అనేది అట్లా బయటకు వస్తుంది. చూసారా, అలా బయటకు వస్తుందనంటే ఇంక మనకి చికెన్ కుక్ అయిపోయినట్టే. కొంచెం లైట్గా వాటర్ వేసుకుని ఒక 10 మినిట్స్ అట్లా మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేయండి. ఇలా వాటర్ కన్సిస్టెన్సీ అంతా ఇలా దగ్గరికి ఇలా అనిపిస్తున్నప్పుడు కరివేపాకు వేసుకోండి. కరివేపాకు ఫ్రైకి ఎప్పుడు లాస్ట్లో వేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. చూసారా, అలా వేసుకుంటూ ఉంటే ఆ ఫ్లేవర్ అనేది ఆ పీసెస్కి అవన్నీ పట్టి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మొత్తం అలా మీడియం ఫ్లేమ్లోనే అలా వదిలేస్తే మనకి ఇలా దగ్గర పడిపోతూ ఉంటుందన్నమాట. ఎక్కువ మనం అటు ఇటు కలిపే అక్కర్లేదు. ఇలా ఆయిల్ అనేది బాగా ఇంకా అసలు ముక్కకి అంతా పట్టేస్తుంది ఆ గ్రేవీ అదంతా. అలాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో. ఇంకా లాస్ట్కి వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసుకోండి. అప్పుడు మీకు ఇలా బాగా కుక్ అయ్యి అట్లా ఆయిల్ అనేది అలా బయటకు వస్తూ ఉంటే అసలు ఆ ఫ్లేవర్ కానీ ఆ టేస్ట్ కానీ అంతా మీరు వేపిన దానిలోనే ఉండిద్ది అనమాట. చూసారా, పచ్చిమిరపకాయలు అన్నీ అంతా బాగా కుక్ అయినాయో. ఈ రెసిపీ అసలు ఒకసారి ట్రై చేయండి ఇంట్లో. తర్వాత లాస్ట్లో ఇంకా కొత్తిమీర వేసుకుని ఒకసారి మూత పెట్టుకుని ఇంకా అలా స్టవ్ మీద వదిలేయండి. యమ్మీ అండ్ టేస్టీ చికెన్ ఫ్రై రెడీ. నా రెసిపీ ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్లీజ్ డూ లైక్, సబ్స్క్రైబ్ టు ప్రభాస్ వరల్డ్.